హాయ్ అండి, నమస్తే. నేను మీ మాధవిని. వెల్కమ్ టు రిషి స్పెషల్. ఈరోజు వీడియోలో చేపల వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇలా గనక మీరు చేపల వేపుడు చేసుకున్నారంటే మసాలాలు అస్సలు విడిపోకుండా చాలా చక్కగా ఫ్రై అవుతుందండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటుందన్నమాట. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం రిషి స్పెషల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ముందుగా నేను 1/2 kg చేపలు తీసుకున్నానండి. నాకు క్లీన్ చేసుకున్న తర్వాత ఇవి 1/2 kg దాకా ఉన్నాయి. చేప ముక్క అనేది ఈ సైజులో ఉంటే మనకు మసాలాలు లోపల దాకా దిగి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 స్పూన్ల దాకా కారం యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కార్న్ ఫ్లోర్ కానీ అందుబాటులో లేకుంటే ఇక్కడ బియ్యం పిండి 2 స్పూన్ల దాకా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని మరింత కొంచెం లూజ్గా కలుపుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకొని కలుపుకున్నారంటే జారుగా అయిపోతుంది. మసాలా అనేది చేప ముక్కలకి అస్సలు అంటుకోదనమాట. సో ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని ఈ పేస్ట్ని మనం ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఇది వేసుకోవడం వల్ల మనం చేప ముక్క తినేటప్పుడు ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలకి ఈ మసాలాలు బాగా పట్టించాలి. ఇలా చేత్తో కాస్త రబ్ చేస్తూ ఈ మసాలాలు పట్టించారంటే చేప ముక్కలకి లోపల దాకా దిగి మనకు తినేటప్పుడు ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. చేప ముక్కలన్నిటికీ ఇలా మసాలా పట్టించిన తర్వాత ఈ చేప ముక్కల్ని కనీసం ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి. ఈ మసాలా అనేది బాగా డ్రై అయిపోద్ది అనమాట. ఇక్కడ నేను 2 గంటల సేపు తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, మసాలా అంతా బాగా డ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ హీట్ చేసుకున్నానండి. ఒక 2 రెమ్మల దాకా కరివేపాకు యాడ్ చేసుకొని మనం ముందుగా మసాలా పట్టించిన చేప ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుందాము. ఒక సైడ్ పూర్తిగా వేగిన తర్వాతే మరొక సైడ్ దీన్ని తిప్పి వేయించుకోండి. చూసారు కదా, మసాలా అనేది అస్సలు విడిపోలేదండి, చక్కగా చేప ముక్కలకి పట్టిందనమాట. ఇలాగే మిగతా పీసెస్ కూడా మనం వేయించుకొని తీసుకున్నారంటే ఎంతో కమ్మగా రుచిగా ఉండే చేపల వేపుడు రెడీ అండి. పైన భలే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటుందన్నమాట. దీన్ని పప్పుచారుతో మీరు సైడ్ డిష్గా తిన్నారంటే భలే ఉంటుంది. లేదా డైరెక్ట్గా అలాగే తిన్నా మీకు చాలా నచ్చుద్ది అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.